సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలో భూపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ గారు రోడ్ షోను విజయవంతం చేశారు. టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి మాట్లాడుతూ 75 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది ఏమీ లేదు, 9 సంవత్సరాలలో టీఆర్ఎస్ ప్రభుత్వం నారాయణఖేడ్ అభివృద్ధి చేసింది అన్నారు. ఆయన మాట్లాడుతూ నేషనల్ హైవే 161 టీఆర్ఎస్ ప్రభుత్వమే తెచ్చింది అని అన్నారు. కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి మంచి పనులు కూడా చేయలేదని అన్నారు. ఈసారి జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ ను గెలిపించుకుందాం అని అన్నారు. చెప్పుకుంటూ ఈ రోజు యావత్ తెలంగాణలో ఒక మైనార్టీకి అవకాశం ఇప్పటిదాకా మైనార్టీలకు చైర్మన్ గాని సర్పంచ్ గాని ఇప్పటిదాకా అవకాశం ఇవ్వలేరు. కానీ భూపాల్ రెడ్డి గారి సహకారంతో హరిశన్న సహకారంతో ఈ రోజు నేను 4 సంవత్సరాలు మున్సిపల్ చైర్మన్ చేయడం జరిగింది. అన్ని రంగాలలో అన్ని పార్టీల కానీ అన్ని పార్టీల కులాల అతీతంగా ఈ రోజు అన్ని విధాలుగా నారాయణఖేడ్లో డెవలప్మెంట్ చేయడం జరిగింది. కానీ కాంగ్రెస్ నాయకులకు అది భరించలేక ఒక మహిళా ముస్లిం చైర్మన్ కి ఈ రోజు మా కౌన్సిలర్ టీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లకు మధ్య పెట్టి వాళ్లకు కిడ్నాప్ చేసి వాళ్లకు డాగ్లేసి ఈ రోజు 3 కౌన్సిలర్ పెంచుకొని ఈ రోజు ఒక మహిళా ముస్లిం చైర్మన్ మీద ఒక అవిశ్వాస తీర్మానం పెట్టి ఈ రోజు తీయడం జరిగింది. ఈ కార్యకర్తలు నారాయణఖేడ్ పద్మ ప్రజలు ముఖ్యంగా ముస్లిం మైనార్టీలకు అందరికీ నేను కోరుతున్నాను, ఇటువంటి దౌర్జన్యం చేసే నాయకులకు మీరు ఓటు వేయకుండా మన టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ గారి అన్నకు మీరు ఓటు వేసి గెలిపించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మార్పు వస్తుంది. మార్పు అంటే ఏందో అనుకున్నాము, కానీ ఉన్న ఇంటిని పీకి పందిరేసినట్టు మా జీవితాలు అయినాయి. ఉన్న ఇంటిని పీకేసినాం, ఆ పందిరాల్లో జీవిస్తున్నట్టు మా జీవితం అయింది. మార్పు అంటే ఏంది భయ్? మార్పు అంటే 4000 పెన్షన్ ఇస్తా అన్నావు, మరి ఆ పెన్షన్ ఎట్టుపోయింది? రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం జరుగుతుంది. ఉన్న 6 హామీలలో 6 గ్యారంటీలలో 5 పూర్తి చేశామని చెప్పడం జరుగుతుంది. నేను ఈ సభావేదికగా అడగదలుచుకున్నాను, మరి 5 గ్యారంటీలు పూర్తి చేస్తే 2 లక్షల రుణమాఫీ ఎట్టుపోయింది? మా మహిళలకు 2500 రూపాయల పెన్షన్ ఎట్టుపోయింది? మళ్ళా నువ్వు ఇస్తా అన్న ఎకరానికి 15,000 రూపాయల రైతు భరోసా ఎట్టుపోయింది? మరి ఇవన్నీ చేయకుండానే 5 గ్యారంటీలు చేసినావని ఇంకెన్ని రోజులు మోసం చేస్తావు రేవంత్ రెడ్డి అని ఈ సభావేదికగా అడుగుదలుచుకున్నాను. దయచేసి మీరందరూ ఏదో భ్రమలో పడి ఏదో వాళ్ళు ఇస్తారన్న ఆశతోటి మేమందరము ఆ చేతి గుర్తుకు ఓటు వేసి అప్పట్లో వాళ్ళను గెలిపించాం. కానీ దయచేసి ఒకసారి ఆలోచన చెయ్యండి. ఇప్పుడు వాళ్ళు చేసిన హామీలను పూర్తి చేయడానికి బీఆర్ఎస్ ద్వారా మీరు ఇవ్వగలుగుతారు. కాబట్టి రేపు మే 13వ తేదీ రోజు జరిగే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి గాలి అనిల్ కుమార్ అన్న గారికి అత్యధిక మెజార్టీతో పార్లమెంట్ పంపిస్తే ప్రభుత్వాన్ని మెడలు వంచైనా సరే వారు చెప్పిన హామీలను చేసే విధంగా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. और एक मर्तबा मैं हमारे मुसलमान भाइयों से भी ये गुजारिश करता हूँ कि आप लोग थोड़ा सोचिए कि ये मस्जिदों को इमाम और मौजन को 12,000 रुपया जो तनख्वाह पेंशन के रूप में जो दी गई गवर्नमेंट, क्या वो केसीआर साहब नहीं है? एक मर्तबा सोचने की जरूरत है। पिछले जो 5 महीने में ये पेंशन ये मौजन या इमाम को क्या पेंशन आया है, ये एक मर्तबा आप लोग सोचने की जरूरत है। और खास तौर पे मैं नारायणखेड की आवाम से भी गुजारिश करता हूँ कि देखिए जो नारायणखेड का ईदगाह था, उस ईदगाह में बारिश होने पर नमाज अदा नहीं की जाती थी, लेकिन जनाब भूपाल रेड्डी साहब की सदारत में इसी केसीआर साहब की मदद से आज वहां पर जो है प्लेटफॉर्म सीसी का बनाया गया। मुसलमानों के लिए हर तरह से सोच विचार अच्छी रखने वाली अगर से कोई पार्टी है तो वो टीआरएस पार्टी है। क्या आप जानते हैं कल्याण लक्ष्मी शादी मुबारक के तहत वो 1 लाख रुपए देने के साथ साथ में 1 तोला सोना देने के भी जो है तो वादा किए थे। मैं हमारे लोगों से मुसलमानों से और हिंदू भाइयों से भी मैं पूछना चाहता हूं, क्या कल्याण लक्ष्मी और शादी मुबारक के साथ 1 लाख के साथ किसी को अगर से 1 तोला सोना आया है या नहीं? एक मर्तबा सोचिए, सोचकर अपने फिर एक मर्तबा कार के निशान को वोट देकर भारी अक्सरियत से अत्याधिक मेजार्टी तोटी गाली अनिल कुमार अन्न गारिकी గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ జై తెలంగాణ కారు గుర్తుకే
భూపాల్ రెడ్డి గారి నాయకత్వం, గాలి అనిల్ కుమార్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, హరీష్ రావు గారి నాయకత్వం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు, జై హింద్. ఆయనకు 5 ఏళ్ళు ఎమ్మెల్యే చేసినాం, 5 ఏళ్ళు ఎంపీ చేసినాం. నారాయణ గారికి ఏం చేసిండ్రు అంటే మీకు ఒక వీడియో పంపిస్తా. జననీ జన్మభూమిష్ట నారాయణ గారిని బొండ పెట్టిస్తా అని కార్యక్రమం చేసిన వీడియో నారాయణ గారి నేను వైరల్ చేస్తా. 2014లో ఎవరు అన్నారు అప్పుడు? కృష్ణారెడ్డి ఎమ్మెల్యే, ఇప్పుడున్న ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి జడ్పీటీసీ, మరి సురేష్ షెట్కార్ గారు ఎంపీ. ఎక్కడికి లెక్కలేక మరి ఇక్కడ సర్పంచ్ అవ్వాలంటే మన నాగేష్ కుమార్ షెట్కార్ గారి భార్య ఏకమాలా షెట్కర్. మొత్తం గల్లీ నుంచి ఢిల్లీ దాకా వాళ్ళే. ఇక్కడ సర్పంచ్ వాళ్ళే, ఇక్కడ ఎమ్మెల్యే వాళ్ళే, ఎంపీపీ వాళ్ళే, జడ్పీటీసీ వాళ్ళే, ఎంపీ వాళ్ళే, ముఖ్యమంత్రి ప్రధానమంత్రి వాళ్ళే. ఏం చేసినాయంటే నారాయణఖేడ్లో ఎక్కడ చూసినా మురికి నీళ్ళు, ఏ గల్లీలో చూసినా చెత్త. మొత్తం నారాయణఖేడ్ ప్రాంతాన్ని వల్లకాడు చేసి సరైన నాయకుడు ఈ కాంగ్రెస్ నాయకుడు. వాళ్ళకి అసలు నారాయణఖేడ్లో ఓటు అడిగే హక్కు ఉన్నదా అని నేను అడుగుతున్నాను. మొన్నటి వరకున్న చైర్మన్, మరి కౌన్సిలర్లు, వీళ్ళందరి సహకారంతో నారాయణఖేడ్ అన్ని రంగాలతో వర్క్ చేసినాం. ఒకటి కాదు, ఈ బటర్ఫ్లై ల్యాంప్స్ మనయే, ఇక్కడ బటర్ఫ్లై ల్యాంప్స్ మనయే, ఇక్కడ బటర్ఫ్లై ల్యాంప్స్ మనయే, డబుల్ రోడ్లు మనయే, గల్లీలలో సీసీ రోడ్లు మనయే, నీళ్ళ టాకీలు మనయే, కరెంటు మనదే, అన్ని మనం చేసినాం. ఈ కాంగ్రెస్ చేసింది నారాయణఖేడ్కి ఏమీ లేదు అని దోస్కతినుడు తప్పించి వాళ్ళు చేసింది ఒక నయా పైసా పని లేదు. అట్లనే నారాయణఖేడ్ మండలం కూడా అన్ని రంగాలు. నారాయణఖేడ్ కు బిజ్లీ ఆరా క్యా ఆరా నై ఆరా బిజ్లీ నై ఆరా. నారాయణఖేడ్లో వచ్చి ఒక్కరోజు ఉండాలంటే చెమటలు బట్టి చచ్చిపోతుంది. నాకు నారాయణఖేడ్ రావాలంటే భయం అవుతుంది. అక్కడ అవతల ఏమన్నా నారాయణఖేడ్ రావాలంటే కరెంటు కోసం భయం అవుతుంది. నారాయణఖేడ్లో నీళ్ళు వస్తున్నాయా? తాగునీళ్ళు తాగునీళ్ళు నారాయణఖేడ్లో చెత్త కదులుతుందా? అప్పుడు ఎక్కడ వెళ్తే అక్కడ చెత్త కుప్పలు ఉన్నాయి. మళ్ళా మొదటికే వచ్చింది. అంటే కాంగ్రెస్ వస్తే ఏమొచ్చింది? చెత్త వచ్చింది, తాగడానికి నీళ్ళు దొరక నుంచి నారాయణఖేడ్ నుంచి సంగారెడ్డి పొట్టంచేట దాకా రైల్వే లైన్ కూడా నేను తీసుకొస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి రైల్వే లైన్ వస్తే మన ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందుతుంది, అందరికీ ఉపాధి కలుగుతుంది, ఇండస్ట్రీస్ వస్తాయి. అందుకనే గతంలోనే సర్వే అయింది, గతంలో ఎంపీలు ఉన్న అభ్యర్థులు వాళ్ళు చాతగాక తీసుకురాలేరని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నేను దాని మీదనే ఫస్ట్ నేను చేసే పని అదే అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అట్లాగే బీజేపీ అభ్యర్థి 10 ఏళ్ళు ఉన్నాడు ఇక్కడ. ఏం చేసిండు ఆయన? మన దగ్గర అన్ని అనుభవించిండు, బీజేపీలోకి పోయిండు. ఈ నారాయణఖేడ్కి ఏమైనా పని చేసి చూపించిండా మీకు? మీ గ్రామానికి ఏమైనా చేసిండా? మరి అట్లాంటి ఓటేద్దామా? మరి గతంలో ఎన్నికల హామీలో మోడీ ఏం చెప్పిండు? నల్లధనాన్ని తీసుకొచ్చి ప్రతి ఒక్కరి అకౌంట్లో 15 లక్షల రూపాయలు వేస్తాడు. ఎవరికైనా వచ్చినాయా? మరి రైతుల మీద నల్ల చట్టాలు తీసుకొచ్చి రైతులను ముట్టిస్తున్నాడు ఈరోజు మోడీ. అట్లాంటి మనం ఓటేద్దామా? అదంతా రైతాంగం ఎక్కువ మన దగ్గర. మొత్తం ఇండస్ట్రీస్ అన్ని ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నాడు ఈరోజు. ఆదాని అంబానీకి పెడతా ఉన్నాడు. అందుకనే బీజేపీకి మనం ఓటేస్తే అది మళ్ళా మన బొంద మనం దొరుకున్నట్టు అవుతుంది. అందుకని బాగా గుర్తుపెట్టుకోండి, ఈ కాంగ్రెస్ ఆయన వస్తాడు, ఆయన 5 ఏళ్ళు చేసి చూపించింది. ఏం చేసిందో మీ అందరికి తెలుసు. మరి ఈరోజు మళ్ళీ గవర్నమెంట్ వచ్చింది, వాళ్ళది దొంగ హామీలు చెప్పి, మాయ మాటలు చెప్పి, ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా ఈరోజు అధికారంలోకి వచ్చి మరి ఈరోజు రైతాంగాన్ని నిట్ట నిండా ముంచింది. ఈరోజు తెలంగాణ ప్రజల్ని మొత్తం మనకేం చెప్పిండు? డిసెంబర్ 9 మరి ఎందుకు వేయాలి ఓటాలకు? రైతులకు రుణమాఫీ, రైతు బంధు వేస్తాడు 15,000 వేసిండు. ఎవరికన్నా 7,000 కోట్లు ఉంటే కేసీఆర్ ఎలక్షన్ ముందే రైతు బంధు వేద్దామంటే దాన్ని ఆపించిండు. ఎలక్షన్ ఎకరాల లోపలికి ఉన్న వాళ్ళకి వచ్చినాయి, అంతకుమించి ఎవరికన్నా వచ్చినాయా? అందుకనే వాళ్ళకి బుద్ధి చెప్పే అవసరం ఉంది. దేంతో బుద్ధి చెప్దామా? ఓటుతోటి బుద్ధి చెప్పాలి మనం, అవునా కదా?
మరి మా అక్క చెల్లెళ్ళకి 2500 ఇస్తానని ఇయ్యలే, నిరుద్యోగులకు 4000 ఇస్తానని ఇయ్యలే, మా అవ్వ తాతలకు 4000 పింఛన్ ఇస్తానని ఇవ్వలే. మరి ఏది లేనప్పుడు ఆయనకి ఎందుకు వేయాలి ఓటు? ఇంకా ఇచ్చిన హామీలన్నీ దుంగలు దొక్కిండు, మళ్ళీ ఇప్పుడు దేవుళ్ళ మీద ఒట్టు పెడుతున్నాడు ఆయన. అంటే జనాలు నమ్ముతలేరు, ఇప్పుడు దేవుళ్ళ మీద ఒట్టు పెడితే ఓట్లు వేస్తారు అనుకోరు. అంటే దేవుళ్ళ మీద ఒట్టు పెడితే పోతుంది, మళ్ళీ గాలికి పోతుంది అని చెప్పేసి ఈరోజు దేవుళ్ళ మీద ఒట్టు. కానీ మీరు బాగా గుర్తుపెట్టుకోండి, మే 13 నాడు మనకి ఎలక్షన్ జరగబోతా ఉన్నాయి. మరి ఆ రోజు మీరందరూ మీ గ్రామాలకు వెళ్ళి కారు గుర్తు మీద మళ్ళీ మీకు ఎంబడే స్థానిక ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి, సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు. మీ ఎలక్షన్లకు కూడా ఇది కీలక ఎలక్షన్ ఉంది. ఎందుకంటే జూన్ ఎండింగ్కో జూలై ఫస్ట్ వీకో మళ్ళీ ఎలక్షన్ కోడ్ వస్తుంది. మీ అందరికి బాగా ఉపయోగపడుతుంది. మీ గ్రామంలోకి వెళ్ళి మీ ప్రాంత ప్రజలందరినీ కూడా, మీ వాళ్ళందరినీ కూడా ఒకటి చేసుకొని మళ్ళీ మీరు ఎట్లా మీకు గెలవాలనుకుంటారో అట్లా నన్ను కూడా గెలిపించుకుంటే నేను మిమ్మల్ని అందరినీ కూడా నేను నిలబడి నేను భూపాల్ రెడ్డి అన్న గెలిపించుకుంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. భూపాల్ రెడ్డి అన్న గురించి తెలుసు మీకు. 7 సంవత్సరాల అభివృద్ధి ఎంత జరిగింది? 70 సంవత్సరాలలో జరగని అభివృద్ధి 7 సంవత్సరాలలో మా భూపాల్ అన్న చేసి చూపించింది. ఈ రోడ్లు స్ట్రీట్ లైట్ ఎవరేసారు? అన్ని ఈ స్ట్రీట్ లైట్ ఎవరేసారు? ఈ రోడ్లు ఎవరేసారు? ట్రాన్స్ఫార్మర్లు ఎవరు తెచ్చారు? మరి ఇట్లాంటప్పుడు మనము మంచినీళ్ళు ఇవ్వాలా అన్న చెప్తా ఉన్నాడు. ఇంకోటి మెయిన్ పాయింట్, బసవేశ్వర సంగమేశ్వర లిఫ్ట్ను కేసీఆర్ గారు తీసుకొస్తే మన ప్రాంతానికి 1,00,000 ఎకరాలకు నీళ్ళు వారాలని చెప్పి తీసుకొస్తే దాన్ని ఆపించిన ఘనత ఈ కాంగ్రెస్ ప్రభుత్వంది. మళ్ళీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పారదోలితేనే మళ్ళీ మన ప్రభుత్వం ఏర్పడితేనే ఆ బసవేశ్వర సంగమేశ్వర లిఫ్ట్ ఏర్పడుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మీరందరూ కూడా రైతులంతా ఏకకంఠంగా 13 నాడు కారు గుర్తు మీద ఓటేసి నన్ను గెలిపిస్తారని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ. కారు గుర్తుకు